లాస్ట్ సీజన్ లో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన కింగ్స్ నెక్స్ట్ సీజన్ లో అసలైన సునామీ చూపించడానికి వస్తున్నారు. అదర్వైజ్ ఒక మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చిన లక్నో సూపర్ జైంట్స్ ఈసారి ఆప్షన్ లో బెటర్ ప్లేయర్స్ ని బై చేసి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వడానికి చూస్తున్నారు. మరి పంజాబ్ అండ్ లక్నో ఈసారి వీళ్ళ దగ్గర ఎంత ఆప్షన్ పర్స్ ఉంది, వాళ్ళ టీంలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆప్షన్ లో ఎవరెవరిని టార్గెట్ చేస్తారు, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఏ బాధ లేదు. లాస్ట్ టైం కప్పు మిస్ అయినా కానీ క్వాలిటీ కోర్ టీమ్ తో కూల్ గా కూర్చున్నారు. డబ్బులున్నాయి అని ఆప్షన్కి వస్తున్నారు కానీ లేదంటే వీళ్ళకి ప్లేయర్స్ తో అవసరమే లేదు. మొత్తం 21 మందిని రిటైన్ చేసుకున్నారు. ఇంకా 4 ఎంటీ స్లాట్స్ మిగిలిన్నాయి. పరుష్ చూసుకుంటే 11,50,00,000 అమౌంట్ ఉంది. మరి లక్ అంటే వీళ్ళదే. టీంలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. కొనుక్కుంటామంటే ఆప్షన్ లో మంచి పర్స్ ఉంది. ఎనీవే ఫస్ట్ వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చూద్దాం. దాన్ని బట్టి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఓపెనర్స్ గా వికెట్ కీపర్ గా ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రీనస్ షారియా ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నెంబర్ 4 లో మార్కస్ స్టోయినిస్, 5 లో అజ్మతుల్లా ఉమ్రాజాయ్, 6 లో శశాంక్ సింగ్, 7 లో నెహాల్ వదీరావ్, 8 లో మార్కో జన్సన్, 9 లో హర్ప్రీత్ బర్, 10 లో హర్షదీప్ సింగ్, 11 లో యుజ్వేంద్ర చహల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వైశాఖ్ విజయ్ కుమార్ ఆడతారు. ఒక ప్లేయర్ ని తీసుకొచ్చి ఫిట్ చేద్దామన్నా ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేదు. ఓపెనింగ్ టు ఇంపాక్ట్ ప్లేయర్ ప్రతి ఒక్క పొజిషన్ రిజర్వ్ అయిపోయింది. ఈవెన్ బ్యాకప్ గా చూసుకున్న ప్రీనస్ షారియాకి హర్నూర్ పన్ను, శశాంక్ సింగ్ కి పైలా వినాష్, శ్రేయస్ అయ్యర్ కి ముషీర్ ఖాన్, ప్రభు సిమ్రన్ కి విష్ణు వినోద్, నెహాల్ వదీరాకి సూర్యనాథ్ షెడ్గే, మార్కస్ స్టోయినిస్ కి మిచెల్ ఓవెన్, వైశాఖ్ విజయ్ కుమార్ కి యష్ ఠాకూర్, మార్కో జాన్సన్ కి లాకీ ఫెర్గుసన్ అండ్ బార్లెట్ ఉన్నారు. బ్యాకప్ గా చూసుకున్న 8 పొజిషన్స్ కి 9 ప్లేయర్స్ కనిపిస్తున్నారు. అలాంటిది పంజాబ్ ఎవరిని కొంటారు అంటే మీరు చూస్తే జాస్ ఇంగ్లీష్ ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్లో పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. బ్యాటింగ్ లైనప్ మీద ప్రెజర్ బిల్డ్ అవ్వకుండా మంచి నాక్స్ కొట్టేవాడు. ఇప్పుడు అతను లేడు కాబట్టి ఒక మంచి టాప్ 5 బ్యాటర్ కావాలి. వికెట్ కీపర్ చూసుకున్నా ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ విష్ణు వినోద్ తప్పిస్తే మిగతా ఎవరూ లేరు. సో ఒక వికెట్ కీపర్ కావాలి. పేసర్స్ చూసుకున్నా ఎక్సెప్ట్ యష్ ఠాకూర్ మిగతా ఎవరు బ్యాకప్ గా లేరు. సో ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి. స్పిన్నర్స్ విషయంలోనూ చాలా మంది బ్యాటింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు కానీ స్పెసిఫిక్లీ 1 బ్యాకప్ స్పిన్ బౌలర్ ఎవరు లేరు. సో ఒక స్పిన్నర్ కావాలి. ఫస్ట్లీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. టాప్ ఆర్డర్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ కొంతవరకు వీక్ గా ఉందనేది ఫ్యాక్ట్. నెంబర్ 4 అండ్ నెంబర్ 5 లో మార్కస్ స్టోయినిస్ అండ్ అజ్మతుల్లా ఉమ్రాజ్ పైన ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోలేం. ఆఫ్ కోర్స్ వీళ్ళు మంచి బ్యాటర్సే, బట్ త్రూఅవుట్ దిస్ సీజన్ వీళ్ళని నమ్ముకోలేం. ఎలాంటి 2 ఫారెన్ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫారెన్ బ్యాటర్ కోసం వెళ్ళాలి. ఆప్షన్ చూస్తే డారీ మిచెల్, లియం లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్ అండ్ దర్శన్ సెర్గావ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే పంజాబ్ అయితే లియం లివింగ్స్టోన్ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించవచ్చు. బికాస్ ఈ నెంబర్ 4 అండ్ నెంబర్ 5 పొజిషన్ కి ఇతను బాగా సూట్ అవుతాడు. దాంట్లోనూ గ్లెన్ మాక్స్వెల్ ని రిప్లేస్ చేసే బ్యాటర్ కావాలి కాబట్టి ఇతను ప్రాపర్ చాయిస్ అవుతాడు. మరో విషయం ఏంటంటే ఇతను ఆర్సీబీకి రాకముందు పంజాబ్ కి ఆడాడు. నాట్ ఓన్లీ ఆడమే కాదు, సక్సెస్ఫుల్ క్యాంపెయినర్ కూడా. ఎన్నో బిగ్ నాక్స్ కూడా స్కోర్ చేశాడు. 2023 అండ్ 2024 సీజన్స్ లో పంజాబ్ కి ఇతను ఒక సక్సెస్ఫుల్ ఫారెన్ ప్లేయర్. ఆల్రెడీ పంజాబ్ హోమ్ కండిషన్స్ పైన లివింగ్స్టోన్ కి మంచి స్టార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అనిపిస్తుంది. మరి టార్గెట్ అయితే చేస్తారు కానీ బడ్జెట్ దొరుకుతాడంటే పెద్ద డౌటే. రసూల్ మాక్సీ ఇలాంటి వాళ్ళంతా లేరు కాబట్టి లివింగ్స్టోన్ పైన కాంపిటీషన్ ఉండొచ్చు. ఇన్ కేస్ లివింగ్స్టోన్ ఎక్కువ ప్రైస్కి వెళ్ళిపోతాడు, మాకు తక్కువ బడ్జెట్ లో కావాలంటే దర్శన్ సెర్గావ్ గా గ్రేట్ చాయిస్ అవుతాడు. ఈవెన్ కంపేర్ విత్ డేవిడ్ మిల్లర్ ఆర్ అదర్ ప్లేయర్స్ క్షణగా మీ లైనప్ లో ఒక వాల్యూ యాడ్ చేస్తాడు. మీకు నెంబర్ 4, 5 అండ్ 6 ఇలా ఎక్కడైనా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేయగలడు. ఈవెన్ ఒక పేసర్ గా కూడా పనికొస్తాడు. ఏదైనా ఎలా లేదన్నా ఒక 3 కోట్ల రూపాయలను దొరికిస్తాడు. లేదంటే డారియల్ మిచెల్ కూడా వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ చాయిస్ అని చెప్పుకోవాలి. ఇతను మీకు కావాల్సిన పొజిషన్ కి ప్రాపర్ గా సెట్ అవుతాడు. లివింగ్స్టోన్ లాంటి ప్లేయర్స్ దొరకడం కష్టం కానీ మీరు గట్టిగా ట్రై చేస్తే ఇతను ఎలా లేదన్నా 3 నుండి 4 కోట్ల రూపాయలు దొరికే ఛాన్స్ ఉంది. దాంట్లోనూ రైట్ నో మిచెల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. నాకు తెలిసి ఇతని కోసం వెళ్తారు అనిపిస్తుంది. ఇక సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఒక వికెట్ కీపర్ కావాలి. ప్రజెంట్ ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ విష్ణు వినోద్ ఉన్నారు. ఇన్ కేస్ ప్రభు సిమ్రన్ కి ఏమైనా ఇంజురీస్ అయితే అలాంటప్పుడు విష్ణు వినోద్ ప్రాపర్ గా రిప్లేస్ చేస్తాడు అని చెప్పలేం. దాంట్లోనే జోస్ ఇంగ్లీష్ వదిలేశారు కాబట్టి ఇప్పుడు ఒక బ్యాటర్ ని తీసుకోవాలి. మీకు ఇప్పటికీ మిడిల్ ఆర్డర్ ని రిప్లేస్ చేయడానికి చాలా మంది బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నారు కాబట్టి ప్రభు సిమ్రన్ కి మాత్రమే ఒక బ్యాకప్ వికెట్ కీపింగ్ ఓపెనర్ ని తీసుకోవాలి. ఆప్షన్ చూసుకుంటే డెవెన్ కాన్వే, క్వింటన్ డికాక్, జానీ బెయిర్స్టో, ఫిన్ ఎలెన్, టిమ్ షెఫర్డ్ అండ్ జెమీ స్మిత్ ఇలా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ ప్రీనస్ షారియా అంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఉన్నాడు కాబట్టి అదర్వైజ్ రైట్ హ్యాండ్ ఓపెనర్ ని తీసుకోవాలి. నాకైతే జెమీ స్మిత్, ఫిన్ ఎలెన్ అండ్ టిమ్ షెఫర్డ్ వీళ్ళ ముగ్గురు బెస్ట్ ఆప్షన్స్ గా కనిపిస్తున్నారు.
ముగ్గురు కూడా బెస్ట్ టార్గెట్సే. మెయిన్లీ టిమ్ షెఫర్డ్ వెరీ అగ్రెసివ్ బ్యాటర్, ఫియర్లెస్ అప్రోచ్ తో ఆడుతుంటాడు. ఇతని కోసం వెళ్ళాలి. లేదంటే ఫినెల్ చూసుకున్నా అదే కైండ్ ఆఫ్ బ్యాటర్. లేదు మీకు కొత్త టాలెంట్ కావాలంటే జేమీ స్మిత్ కూడా పనికొస్తాడు. ఖచ్చితంగా ఒకరి కోసం వెళ్ళాలి. ఇక థర్డ్ టార్గెట్ చూస్తే ఒక ఇండియన్ పేసర్ కావాలి. మోస్ట్లీ డొమెస్టిక్ ప్లేయర్ కోసం వెళ్ళొచ్చు. రైట్ నో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముఖ్తార్ హుస్సేన్, సుశాంత్ మిశ్రా, పృథ్వీరాజ్ జర్రా, ఆకిబ్ నబీ ఇలాంటి ప్లేయర్స్ అంతా చాలా బాగా రాణిస్తున్నారు. పంజాబ్ ఎక్కువగా కొత్త టాలెంట్ ని నమ్ముతారు కాబట్టి వీళ్ళ కోసం వెళ్ళొచ్చు. ఫోర్త్ టార్గెట్ గా ఒక ఇండియన్ స్పిన్నర్ కావాలి. ఆప్షన్ లో విఘ్నేష్ పుత్ర లాంటి మంచి ఆప్షన్ కనిపిస్తుంది. ఇతన్ని తీసుకుంటే మీకు ఫ్యూచర్ కోసం బాగా పనికొస్తాడు. ఇతను ఎలా లేదన్నా తక్కువ బడ్జెట్ లోనే దొరికిస్తాడు. లేదంటే స్కౌట్స్ లో వేరే ప్లేయర్ అయినా తీసుకోవాలి. పెద్ద ప్లేయర్స్ అవసరం లేదు కాబట్టి 11 కోట్లతో కంఫర్టబుల్ గా కొనుక్కోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో ఆప్షన్ కి సంబంధించి ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నౌ టాకింగ్ అబౌట్ ఎల్ఎస్జీ, ఈ టీం నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ చూసాం. ఎస్పెషల్లీ రవి బిష్నోయ్, డేవిడ్ మిల్లర్, షార్దుల్ ఠాకూర్ అండ్ ఆకాష్ దీప్ ఇలాంటి పెద్ద ప్లేయర్స్ ని వదిలేశారు. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మహమ్మద్ షమీని ట్రేడింగ్ లో తెచ్చుకున్నారు. ఆల్సో అర్జున్ టెండూల్కర్ కూడా రావడంతో ఆప్షన్ లో కాస్త షాపింగ్ తగ్గింది. ఎనీవే టీమ్ లో మొత్తం 19 ప్లేయర్స్ ఉన్నారు. ఆప్షన్ లో ఇంకా 6 రిమైనింగ్ స్లాట్స్ ఉన్నాయి. దీంట్లో 4 ఫారెన్ స్లాట్స్ మిగిలిన్నాయి. ఇక పరిష్ చూసుకుంటే 22,90,00,000 అమౌంట్ తో డీసెంట్ గా ఉంది. మరి ప్లేయింగ్ ఫాల్ చూసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా ఏడెన్ మక్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ ఖాళీగా ఉంది. 4 లో నికోలస్ పూరన్, 5 లో రిషబ్ పంత్, 6 లో ఆయుష్ బదోని, 7 లో అబ్దుల్ సమద్, 8 లో అవిష్ ఖాన్, 9 లో మోసిన్ ఖాన్, 10 లో దిగ్విజ్ రాతి, 11 లో మైంకార్ మహమ్మద్ షమి అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఎం సిద్ధార్థ్ ఆడతారు. మీకు ఆన్ ది పేపర్ ప్లేయింగ్ ఫాల్ ఫిట్ అయినట్టు కనిపిస్తున్నా బట్ రియాలిటీలో చాలా బొక్కలే ఉన్నాయి. ఆ బొక్కలేవి అని మాట్లాడుకునే ముందు బ్యాకప్ ఎవరున్నారు అని చూసుకుంటే ఏడెన్ మక్రమ్ కి మాథ్యూ బ్రిడ్జెక్, రిషబ్ పంత్ కి ఇమాన్ సింగ్, ఆయుష్ బదోనికి షాబాజ్ అహ్మద్, నికోలస్ పూరన్ కి అర్షన్ కుల్కర్ని, ఆవిష్ ఖాన్ కి ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ కి ఆకాష్ షిండే అండ్ అర్జున్ టెండూల్కర్ బ్యాకప్ గా కనిపిస్తున్నారు. ఇక ఏ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి, దానికోసం ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు అని చూసుకుంటే ఒక ఇండియన్ ఓపెనర్ కావాలి. ఆల్సో నెంబర్ 3 బ్యాటర్, ఇండియన్ స్పిన్నర్, ఇండియన్ నెంబర్ 7 ఫినిషర్, ఒక ఫారెన్ పేసర్ అండ్ ఒక ఫారెన్ స్పిన్నర్ రౌండర్ కావాలి. ఇంపార్టెంట్ నెంబర్ 3 పొజిషన్ లో ఒక బ్యాటర్ కావాలి. ఎందుకని అడిగితే చెప్పడానికి పెద్ద రీజన్ ఉంది. లాస్ట్ టైం ఈ పొజిషన్ కి పర్ఫెక్ట్ బ్యాటర్ లేకపోవడంతో నికోలస్ పూరన్ అండ్ పంత్ ని ట్రై చేశారు. పూరన్ ఫస్ట్ హాఫ్ లో రాణించిన సెకండ్ హాఫ్ లో మాత్రం పెద్ద మెక్క దించాడు. అదే పంత్ అయితే లాస్ట్ మ్యాచ్ లో తప్పిస్తే మిగతా సీజన్ మొత్తం డిజాస్టర్ అయిపోయాడు. ఎంత చూసాక కూడా మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారో చెప్పండి. సూర్యాడ్కి ఒక ప్రాపర్ నెంబర్ 3 బ్యాటర్ కావాలి. దాంట్లో ఇండియన్ బ్యాటర్ కోసం వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే 3 ఫారెన్ ప్లేయర్స్ ప్లేయింగ్ ఫాల్ లో ఫిట్ అయిపోయారు. మళ్ళీ ఈ ఇంపార్టెంట్ పొజిషన్ లో 4th ఫార్నర్ అవసరమా చెప్పండి. ఇక ఆప్షన్ చూసుకుంటే రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా అండ్ వెంకీ అయ్యర్ కనిపిస్తున్నారు. ఫస్ట్ చాయిస్ గా అబ్సల్యూట్లీ వెంకీ అయ్యర్ ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి బ్యాటర్ లైనప్ లో ఉన్నాడంటే ఖచ్చితంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగర్ అవుతుంది. ఎలానో వీళ్ళ దగ్గర 23 CR వరకు పడుతుంది కాబట్టి ఈ ఇంపార్టెంట్ పొజిషన్ కోసం 14 కోట్ల వరకైనా పట్టడానికి వెళ్తారు. ఇన్ కేస్ కేకేఆర్ నుండి కాంపిటీషన్ ఉంటే దొరకకపోతే సెకండ్ చాయిస్ గా రాహుల్ త్రిపాఠి కోసం వెళ్తారు. ఈ నెంబర్ 3 పొజిషన్ కి ఇతను ఒక పర్ఫెక్ట్ బ్యాటర్. దాంట్లోనూ త్రిపాఠి ఎగ్నిస్ట్ స్పిన్ పైన చాలా బాగా ఆడగలడు. మీకు లక్నో లాంటి స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ లో చాలా బాగా యూజ్ అవుతాడు. ఇతను ఎలా లేదన్నా ఒక 5 నుండి 6 కోట్ల రూపాయలు దొరికే ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఒక మంచి ఇండియన్ ఓపెనర్ కావాలి. ఆప్షన్ లో పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ కొత్త టాలెంట్ కోసం వెళ్తే బెటర్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ తుహార్ రయేజా. లాస్ట్ ఎంఐ టార్గెట్ వీడియోలోని ఇతని గురించి చెప్పాను. వెరీ టాలెంటెడ్ బ్యాటర్. దాంట్లో ఒక వికెట్ కీపర్. మీకు ఇప్పటికీ ఓపెనింగ్ లో మార్క్రమ్ అండ్ మార్ష్ లాంటి 2 రైట్ హ్యాండెడ్ ఓపెనర్స్ ఉన్నారు. ఇప్పుడు తుషార్ లాంటి లెఫ్ట్ హ్యాండర్ వచ్చాడంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ సెట్ అవుతుంది. ఇతను ఇప్పటికే తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో పిచ్చెక్కించే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రీసెంట్ డొమెస్టిక్ లోనూ దంచి కొడుతున్నాడు. ఇతను వస్తే మీకు గ్రేట్ అడ్వాంటేజ్ అవుతాడు. ఇక థర్డ్ టార్గెట్ గా ఇండియన్ స్పిన్నర్ కోసం వెళ్ళాలి. ఇప్పటికే మన దగ్గర దిగ్విజ్ రాతి అండ్ ఎం సిద్ధార్థ్ రూపంలో యంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. షాబాజ్ అహ్మద్ లాంటి ఆల్రౌండర్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేస్ వీళ్ళు పర్ఫామ్ చేయకపోతే అలాంటప్పుడు ఒక స్పిన్నర్ కావాలి కాబట్టి బ్యాకప్ కోసం వెళ్ళాలి. ఆప్షన్ చూస్తే రాహుల్ చహర్, విఘ్నేష్ పుత్ర్ అండ్ తనుష్ కొటియన్. మీకు ఎక్స్పీరియన్స్ బౌలర్ కావాలంటే రాహుల్ చహర్ మంచి ఆప్షన్. ఎందుకంటే టీంలో అందరూ యంగ్ స్పిన్నర్సే కాబట్టి ఇలాంటి బౌలర్ ఉంటే అట్ సమ్ పాయింట్ మీకు యూజ్ అవుతాడు. ఒకవేళ స్పిన్ ఆల్రౌండర్ కావాలంటే తనుష్ కొటియన్ గ్రేట్ చాయిస్. ఇతనైతే వెరీ స్కిల్ఫుల్ ప్లేయర్. డొమెస్టిక్ లో చాలా బాగా రాణించాడు. 130 వికెట్స్ తో పాటు మోర్ దెన్ 2000 రన్స్ స్కోర్ చేశాడు. మీకు ఖచ్చితంగా వాల్యూ యాడ్ చేస్తాడు. వీళ్ళలో ఒకరిని తీసుకోవాలి. 4th టార్గెట్ గా ఇండియన్ ఫినిషర్ ని తీసుకోవాలి. ఆప్షన్ లో టాప్ ఆప్షన్స్ గా అభినవ్ మనోహర అండ్ మైపార్ రోమ్లో కనిపిస్తున్నారు. వీళ్ళకంటే డొమెస్టిక్ ప్లేయర్స్ కోసం వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. ముఖ్యంగా సల్మాన్ నిజర్ అండ్ సోను యాదవ్ ఈ ఇద్దరు డొమెస్టిక్ సర్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్స్ గా ఉన్నారు. ఎస్పెషల్లీ సల్మాన్ నిజర్ అయితే కేరళ క్రికెట్ లీగ్ లో చిత్తగొట్టేశాడు.
ఫినిషింగ్ లో వచ్చి పెద్ద పెద్ద సిక్సర్స్ కొట్టగలడు. ఇతని కోసం వెళ్ళాలి. కమింగ్ టు సోనీ యాదవ్, ఇతనైతే ప్యూర్ పేస్ ఆల్రౌండర్. ఆల్రెడీ TNPL లో ఇంప్రెస్ చేశాడు. విత్ బాల్ తో 7 గేమ్స్ లో 15 వికెట్స్ తీసుకున్నాడు. ఆల్సో యాజ్ అ బ్యాటర్ గా బిగ్ షాట్స్ ఆడే కేపబుల్ ఉంది. ఇతను కూడా టార్గెట్ లిస్ట్ లో ఉంటాడు. ఇక 5th టార్గెట్ గా ఒక ఫారెన్ పేసర్ కావాలి. కరెంట్ టీంలో ఒక్క ఫారెన్ పేసర్ కూడా లేడు. ఆప్షన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్లీ ముస్తఫిజుర్ రెహమాన్, మాథ్ హెన్రీ, ఆండ్రిచ్ నోర్తెస్, వియన్ మల్డర్, లుంగి ఇంగిడి, నవీన్ లక్ అండ్ సీన్ అబౌట్. ముఖ్యంగా ముస్తఫిజుర్ రెహమాన్ లక్నో కండిషన్స్ కి చాలా బాగా సూట్ అవుతాడు. ఆల్రెడీ చపక్ లాంటి స్లోవర్ కండిషన్స్ లో చాలా ఇంప్రెస్ చేశాడు. ఇతని కోసం వెళ్ళాలి. ఆల్సో ఆండ్రిచ్ నోర్తెస్ వన్ ఆఫ్ ది ఆప్షన్. హై పేస్ మెయింటైన్ చేస్తాడు. ఇన్ కేస్ మయాంక్ యాదవ్ కి ఇంజురీ అయితే ఇతను ప్రాపర్ రిప్లేస్మెంట్ అవుతాడు. మరి షమీ నోర్తెస్ అండ్ అవిష్ వేరే టీఎం మామూలుగా ఉండదు. ఒక ఫారెన్ పేసర్ ని తీసుకుంటున్నప్పుడు ఆ ఒక్కడైనా క్వాలిటీ బౌలర్ అయి ఉండాలిగా. అందుకే నోర్తెస్ ని తీసుకోవాలి. దాంట్లో మీ దగ్గర ఎలానో మంచి పర్స్ ఉంది కాబట్టి ఈజీగా దొరికిస్తాడు. లేదంటే నవీన్ కోసమైనా వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఈ ఫ్రాంచైజ్ కి ఆడున్నాడు. లక్నో కండిషన్స్ గురించి బాగా తెలుసు కాబట్టి ఇతను మంచి ఆప్షన్ అవుతాడు. దాంట్లో ఇతను ఒక 2 కోట్ల రూపాయలను దొరికిస్తాడు. ఇక 6th టార్గెట్ గా ఒక ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్ కోసం వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే టీంలో ఎవరూ లేరు. మెయిన్లీ బ్యాటింగ్ లైనప్ మైండ్ లో పెట్టుకుని తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక స్పిన్ ఆల్రౌండర్ ఉంటే మీకు పెద్ద అడ్వాంటేజ్ అవుతాడు. మీరు ఒక సెకండ్ స్పిన్నర్ గా ఆడిపించుకోవచ్చు. ఆల్సో మీకు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. దాంట్లో యాజ్ ఎ 4th ఫార్నర్ గా మీకు కావాల్సినప్పుడు రొటేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ చూసుకుంటే వనీడు అస్రంగా, సికిందర్ రజా అండ్ మైకల్ బ్రేస్వెల్ వీళ్ళ ముగ్గురు క్వాలిటీ ఆల్రౌండర్సే. మీరు రోయల్ ఆర్డర్లో తీసుకుంటున్నారు కాబట్టి వనీడు అస్రంగా మంచి పిక్ అవుతాడు. దాంట్లోనూ లక్నో లాంటి స్పిన్నింగ్ ట్రాక్ లో రెచ్చిపోయి ఆడగలడు. బ్యాటింగ్ లోనూ గ్రేట్ ఫినిషింగ్ ఇవ్వగలడు. ఇతని కోసం వెళ్ళాలి. మరి వెళ్ళని మోస్ట్ లైక్లీ టార్గెట్ చేయొచ్చు. మీ ఒపీనియన్ లో పంజాబ్ అండ్ లక్నో ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అయితే మన ఛానల్లో ఆప్షన్ కి సంబంధించి ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు మిస్ అయ్యి ఫీల్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.